అందరికీ నమస్కారం. ఈరోజు మన యోగా క్లాసెస్లో గురువు గారు మనకి ప్రాక్టికల్గా ఎలా చేయాలి అన్నది నేర్పిస్తారు. ఆ క్లాస్ తరగతి ప్రారంభానికి ముందుగా మనము వేసమాత్రం కొలుస్తూ తర్వాత తరగతి ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని గురువుగారి ద్వారా ప్రప్రథమంగా పంతులు గారిని వందే మాతరం అడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు వసుంధర గారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. సుప్రజోష్ణ పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషినీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదములు వసుంధర గారు. వందే మాతరం. ఓకే, స్వామి గారు ప్రార్థన చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం. శ్వాసమిష ధ్యానం పెట్టి 1 నిమిషం ధ్యానం చేద్దాం. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దాం. ఓం 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 గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు స్వామి గారు. నా గురువు గారు ఈరోజు ఒక క్రియ నేర్పిస్తారు. దానికి ఏమేమి మీరు రెడీగా పెట్టుకోవాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి గ్రూప్లో పంపించారు. సో ప్రార్థన అయింది కాబట్టి గురువు గారిని మనందరం రిక్వెస్ట్ చేసుకున్నాము. ఈరోజు తరగతిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, కాబట్టి అందరికీ నేను పెట్టుకున్నవన్నీ కనపడుతున్నాయి. గిన్నె, గ్లాసులు మీరు అవన్నీ పెట్టుకున్నారా? నీళ్ళు, నా ఇమేజ్ ఫోకస్ చేయండి. నేను చూసుకోండి కంటైనర్స్ కొంచెం ఇప్పుడు ఈ హఠయోగంలో 6 క్రియలు ఉన్నాయి. ఇది ధౌతి క్రియ, జలధౌతి అని అంటారు. దీన్ని గజకర్ణి అని కూడా అంటారు, వమన ధౌతి అని కూడా అంటారు. ఇప్పుడు మనం నీళ్లు తాగేసి కక్కేస్తాం అనమాట. ఈ నీళ్లు కొద్దిగా, అంటే ఇంత గ్లాస్ నీళ్ళకి ఒక అర టీ స్పూన్ ఉప్పు కలిపేసి, అంటే బీపీ హైగా ఉన్నవాళ్ళు చేయకూడదు. ఇది ఉప్పు నీళ్ళు తాగాలి. ఇప్పుడు తాగేసి వాడుంటే అవే బయటకు వచ్చేస్తాయి. ఇల్లు కలపండి బాగా. అంటే ఇవి మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. ఎన్ని గ్లాసులు తాగమంటారు గురువు గారు? వాంతి వచ్చేంత వరకు తాగాలి. వాంతి అదే వస్తుంది. వాంతి రాకపోతే డైజెస్ట్ అయిపోతుంది కదేమో. అందుకే ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుంటేనే బయటకు వస్తాయి. నిలబడి తాగితే రావు బయటికి. ఇలా గొంతు కూర్చుని గడగడ 3-4 గ్లాస్ తాగితే వాంతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఉప్పు నీళ్ళు గోరువెచ్చగా. ముందు నేను చేయడం చూసి తర్వాత మీరు చేయండి.
ఇప్పుడు ముందు కొంగి ఈ 3 వేలు లోపల పెట్టి గొంతులో ముందు వేలు కట్టాలి. బాత్రూంలో వాళ్ళు వచ్చేస్తారు. అయిపోయి మీరు అందరూ చేయండి. ఈ 3 వేలు గొంతు లోపలికి కొననాలి దగ్గర అంటే వచ్చేస్తుంది. కానీ వంగాలి ముందుకి. కానీ అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. 5 నిమిషాలు. 5 నిమిషాలు రెస్ట్ తీసి స్నానం చేసి పాలు తాగండి. నాకు వచ్చి చెప్పండి అయిన తర్వాత. ఇక్కడే ఉంటా. ఇరవై నిమిషాల్లో మీరు కంప్లీట్ అయిన తర్వాత మీ రెస్పాన్స్ ఇవ్వాలి. ఎవరెవరు చేస్తున్నారో గురువు గారి నేను కంప్లీట్ మీరు మీకు ఎలా ఉంది అన్నది మీ రెస్పాన్స్ ఇవ్వాలి. అది 15 వసుంధర మేడం గారు, నేను కంప్లీట్ చేశాను, తాగేశాను, వామిటింగ్ కూడా అయిపోయింది. Rest తీసుకో. అది మీరు వెయిట్ చేయండి. మిగిలిన ప్రొసీజర్ ఇచ్చారు కదా, స్నానం అది చేసిన తర్వాత ఏం తాగాలని, అది అయిన తర్వాత గురువు గారికి మీరు ఒక్కొక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అది మీరు చెప్పాలి. ఈ ముందు చేసి రండి, అప్పుడే మాట్లాడతాను. ఇది చేసిన తర్వాత స్నానం చేయాలి, ముందు కాదు. ఆల్రెడీ చేసిన వాడు అయినప్పుడే మళ్ళీ చేయాల్సి వస్తుంది. చేయని వాళ్ళే బెటర్ చేయడం.
సార్ వాంత అయిపోయింది సార్. వాంత అయిపోయింది సార్. ఓకే, అయిపోయిన వాడు స్నానం చేయండి. తలకు మాత్రం చేయకూడదు, భుజం వరకే చేయాలి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి.
అయిపోయినా అందరి అయింది సార్, కానీ తాగినన్ని నీళ్లు వచ్చేసినట్లేదండి. 3 మరి గ్లాసులు ఇన్కమ్ ట్యాక్స్ తాగాను కట్ సుమారుగా. ఇన్కమ్ ట్యాక్స్ కట్ ఉంటుందా? ఉంటుంది. నమో నమో. మీరు స్నానం చేశారా? హలో, స్నానం చేసాను. స్నానం చేసి రమ్మంటారా? అవును, భుజాల వరకే, తల మీద పోయకూడదు. అలా వేడి నీళ్ళు స్నానం చేసినట్టు వెచ్చని నీళ్ళు.
ఎవరెవరు కంప్లీట్ చేశారో స్నానం చేసి వచ్చేయండి. స్నానం చేసేసిన వాళ్ళు పాలు తాగేసేయండి. నేను పాలు తాగుతున్నాను. తేనె వేసుకుని, ఒక చెంచా తేనె వేసుకుని, గోరువెచ్చని పాలే ఉండాలి. వేడి పాలు పనికిరాదు. చల్లని, మరీ చల్లని కాదు, కానీ రూమ్ టెంపరేచర్లో.
వేరే యోగాసనాలు ఏం చేయకూడదు, ఎక్సర్సైజ్లు ఏం చేయకూడదు. స్నానం చేసేసి పాలు తాగేసి వచ్చి కూర్చోండి. పాలు తేనె వేసిన తాగాలి. చల్లార్చిన పాలు, వేడి పాలు తాగకూడదు. ఎవరెవరైతే కంప్లీట్ చేశారో వచ్చి కూర్చొని నాతో మాట్లాడండి. ఫీడ్బ్యాక్ కావాలి. అది కంప్లీట్ అయింది గురుగారు. స్వామి వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం స్నానం చేశారా, చేయలేదా? స్నానం అయిపోయింది. స్నానం చేసి పాలు కూడా తాగేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా పాలు కొద్దిసేపు తేనె వేసిన తాగారా? తేనె ఉంది, పతంజలి తేనె ఉంది. ఏదైనా సరే ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? అంటే నాకు ఇదివరకు ప్రాక్టీస్ ఉందండి. మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను. ఇది వమన దౌత్యమును ఇవన్నీ చేస్తుంటాను. ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అవుతే బాగుండు అనిపిస్తుంది. రిలాక్స్ అవ్వండి, దానికంటే. అదే 10-15 మినిట్స్ బాడీ చాలా తేలిగ్గా ఉంది. అవును. నాకు 40 సంవత్సరాల నుంచి యోగా ప్రాక్టీస్ ఉందండి. నేను విష్ణు మన కట్టకాడ దగ్గర 1 మంత్ ట్రైనింగ్ పోయాను. తర్వాత కట్టకాడ మన త్రివేంద్రం విష్ణుదేవానంద. అవును, తెలుసు నాకు ఆయన. శివానంద గారి శిష్యుడు. ఆయన బాగా తెలుసు. ఆయన లేదు కదా ఇప్పుడు. లేరు. బహామాస్ లో ఆయనకి హెడ్ క్వార్టర్స్ ఉండింది. ఆయన కట్టకాడలో పెట్టినప్పుడు నేను ఎప్పుడో 40 ఇయర్స్ నుంచి నాకు యోగా ప్రాక్టీస్ ఉందండి. శివానంద ఆశ్రమం కూడా వెళ్ళి అక్కడ 15 డేస్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా సంతోషం. మీరు చెప్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. వీళ్ళంతా మన గురువులే. సో కాబట్టి ఆ గురువులందరినీ తలుసుకుని నమస్కారం చేద్దాం. చాలా బాడీ చాలా, అంటే నేను ఇది ఈ వస్త్ర దౌతి కాదు, ఈ జల దౌతి ఎప్పుడో ఒకసారి 1 year ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను. ఈ సమ్మర్ లో అయితే సూత్రనేతి జలనేతి చేస్తూ ఉంటాను. సమ్మర్ లో ఈ టైంలో చేయకూడదు కదా, జలుబు చేస్తుందని. కరెక్ట్, అది కరెక్ట్. పోతే ఇది జలదౌతి వారానికి ఒకసారి చేసినా తప్పలేదు, మీ అవసరాన్ని బట్టి. అంటే మినిమం వన్స్ ఇన్ ఏ వీక్ అనుకున్నా. కొందరికి డిజీజెస్ ఉంటే ట్వైస్ ఇన్ ఏ వీక్ కూడా చేయొచ్చు. డిజీజెస్ ఉన్నవాళ్ళకి, అంటే యాసిడిటీ, అల్సర్స్, లివర్, ప్యాంక్రియాస్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవాడు. అవి ఏమి లేని వాళ్ళకి వారానికి ఒకసారి చేస్తే చాలు, లేదా 2 వారాలకు ఒకసారి అయినా సరిపోతుంది. గాంధీ జ్ఞాన మందిర్ హైదరాబాద్ తో కూడా సంబంధం ఉంది. అక్కడే ఈ సూత్రనేతి అవన్నీ తెచ్చుకొని చేస్తూ ఉంటాను. మేము అక్కడే పెట్టాం క్లాస్. మొదట్లో మేమే పెట్టాం. అది 1974లో 1974లో మా గురువు గారు దీక్షితులు గారు, నేను అక్కడ క్లాసులు నడిపించాం. ఆ తర్వాత ప్రవీణ్ కప్పాడియా అనే అతను, ప్రవీణ్ కప్పాడియా అతను మా శిష్యుడే. ఆ తర్వాత మేము అక్కడ ఆపేసాం. నేను అమెరికాకి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. ఆ ఫోటో, నా పుస్తకంలో ఫోటో ఉంది చూడండి, గాంధీ జ్ఞాన్ మందిర్ బ్యాచ్. సో ఆ తర్వాత ఆపేసాం, ఎందుకంటే అతను కొన్ని రూల్స్ పాటించట్లేదు సరిగా, టైమింగ్స్. అంటే మధ్యాహ్నం పూట చేయకూడదు యోగా, కానీ చేసే మార్నింగ్ చేయాలి, లేకపోతే ఈవినింగ్ చేయాలి, అంతేగాని వేరే టైమింగ్స్ లో చెప్పలేదు. ఎన్నిసార్లు చెప్పినా అతను వినిపించుకోలేదు. కమర్షియల్ అనమాట. అవును, ఫీజు కూడా 6,600 ఎట్లా ఉంది మంత్లీ అక్కడ ఫీజు చూశాను. అయ్య బాబోయ్, 600 రూపీస్. 6,600? 600 రూపీస్ మంత్లీ. సో అంటే ఇప్పుడు మన బ్రిజ్భూషణ్ పురోహిత్ కూడా అక్కడే చెప్పేవాడు. కానీ కొన్ని ఇష్యూస్ వచ్చేసి మా గురుగారు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి బాయ్కాట్ చేశారు. అంటే అతను టూ కమర్షియల్ గా వెళ్ళిపోయి రూల్స్ అన్ని ఫ్లోట్ చేసి టైమింగ్స్ మెయింటైన్ చేయకుండా ఇలాంటివన్నీ చేయడం వల్ల, అంటే చాలా మంది ఇలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు లేడీస్ ముఖ్యంగా వాళ్ళు మధ్యాహ్నం చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం చేయకూడదు కదా. మాక్సిమం 11 వరకు ఆపేశారండి. 11 వరకు 11 కూడా పనికిరాదు. సో 8 మాక్సిమం. ఎందుకంటే వేడెక్కిపోద్ది బయట వేడెక్కిపోయి లోపల గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్నీ వస్తాయి, ఆకలి మొదలవుతుంది 8 దాటితే. సో మార్నింగ్ ఎంత తొందరగా 4 నుంచి కూడా చేసుకోవచ్చు, 3 నుంచి కూడా చేసుకోవచ్చు, కానీ 8 ఆపేయాలి. ఎండాకాలం అయితే 7:30కే బాగా వేడెక్కి వచ్చేస్తుంది బయట. చాలా జాగ్రత్తగా. అతను చివరికి హార్ట్ అటాక్ తో పోయాడు, తెలుసా మీకు ప్రవీణ్ కప్పాడియా? అది తెలియదండి. ప్రవీణ్ కప్పాడి గారు పోయినట్టు సంగతి తెలుసు, కానీ ఏం తెలియదు. అంతకుముందు ఒకసారి హార్ట్ అటాక్ తో పేషెంట్ యోగా చేస్తాడు కదా.
యోగా చేస్తుంటాడు ఆయన. ఆయన కూడా చేస్తాడు మరి. అదేనండి నేను చెప్తున్నది, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆయన తప్పులు చేస్తాడు, ఆయన ఓహో! తప్పులు చెప్తాడు, తప్పులు చేస్తాడు. అవును. అందుకే ఆయనకు ముందు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. చాలా రోజులు ఉన్నాడు వాళ్ళ శిష్యుడి దగ్గర. హ్మ్. ఆ తర్వాత మళ్ళా రెండోసారి మూడోసారి వచ్చిపోయాడు అయ్యో! రెండోసారి. సో అదే నేను చెప్తున్నది, మీ ఇందాక నుంచి నేను చెప్తున్నది మీరు హ్మ్. గమనించట్లేదు. అక్కడ గాంధీ మందిర్లో 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సాల్వ్ కావాలన్నమాట. ఒకటేంటంటే అక్కడ ట్రాఫిక్ కంజెషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. గాలి అవునండి. పూర్తిగా పొల్యూటెడ్ గాలి. మ్యూటెడ్ ప్లస్. రెండోది ఏంటంటే వీళ్ళ మనస్తత్వం. వీళ్ళు గుజరాతీ బిజినెస్ మెన్, వీళ్ళు యోగాని బిజినెస్ కింద కన్వర్ట్ చేశారు. హుహు. సో వాడు కపాడి అంటే బట్టల వ్యాపారం వాళ్ళు ఒరిజినల్గా. తోకర్ హ్మ్. శీలాల్ కపాడి అని పెద్ద మనిషి. వాడు మేనలుడు ఇతను. హుహు. ప్రవీణ్ కపాడి మా శిష్యుడే ఆయన, మా గురువుగారి శిష్యుడు. నాకు కూడా, నేను కూడా అక్కడ నేర్పేవాడిని ఒకప్పుడు. ఆయన మొదట్లో కేవలం ఆర్గనైజర్, గుజరాతీ అసోసియేషన్, కచ్చి అసోసియేషన్ సెక్రటరీ అతను. హ్మ్. సో ఆర్గనైజ్ చేసేవాడు, ఆయనకేం రాదు. ఆయన సడన్ గా తనను తాను గురువు కింద డిక్లేర్ చేసుకుని మా గురువు గారికి ఓహ్! పంగనామాలు పెట్టాడు. అయ్యో! హ్మ్. మా గురువు గారు అందుకే బాయ్కాట్ చేశాడు ఆయన. ఆయన మీద సత్యాగ్రహాలు కూడా జరిగినాయి. ఈ బ్రిజ్భూషణ్ వీళ్ళందరూ విక్టిమ్స్ అన్నమాట. ఆయన దగ్గర victims చాలా మంది ఉన్నారు. లేడీస్ తో కూడా కొంచెం అసభ్య ప్రవర్తన కూడా ఉండింది. అంటే లేడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో యోగా టీచర్స్, వాళ్ళని అతి సన్నిహితంగా ఉండటము, ఆబ్జెక్షనబుల్ గా బిహేవ్ చేయటము, తప్పు కదండీ! దాంతో అతన్ని బాయ్కాట్ చేశారు. ఎవరు? మా గురువులు వాళ్ళందరూ అంటే పెద్దవాళ్ళు ఇతన్ని బాయ్కాట్ చేశారు. ఇతను అనలేదు. నేను చాలాసార్లు చెప్పి చూశాను, ఇలా చేయకూడదు అంటే ఏం ప్రయోజనం లేదు. అంటే వాళ్ళకి కంటిన్యూస్ గా క్లాసులు నడవాలి, కంటిన్యూస్ గా డబ్బు అక్కడ గలగలగల పడాలి. అంతేగాని అది తప్ప కరెక్టా అవసరం లేదు. సో శాస్త్రం ఎప్పుడైతే వదిలిపెట్టారో అక్కడ ధర్మాన్ని మనం వదిలిపెడితే ధర్మాన్ని మానాన్ని వదిలిపెడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. ఓహ్! చివరికి అది నడుస్తూనే ఉంది. అతను పోయాడు. ఆ అబ్బాయికి యాక్చువల్గా అడిగాట, నీకు మామయ్య వాళ్ళు బిజినెస్ మెన్ కోమట్లు, కచ్చి వాళ్ళు, నీకు వ్యాపారం ఏది పెట్టించిన, బట్టల దుకాణం పెట్టించిన అంటే నయ్ బాబా ఏ ఠీకే అన్నట్ట. ఇది వ్యాపారం అనేది చెప్పండి. వ్యాపారం అయిపోయిందది. ఆయన ఫోటో అంతే. కూడా పెట్టారు. వాళ్ళకి వ్యాపారం తప్ప ఇంకోటి తెలియదు. గాంధీ సో మందిర్‌లో ఆయన ఫోటో పెట్టాడు. కప్పయ్య ఫోటో కూడా పెట్టారు. ఇప్పుడు మొన్న అసలు జస్ట్ వీక్ డేస్ క్రితం పోయాను నేను. సూత్రనైతి తెచ్చుకోవడానికి వెళ్ళాను. అదే ఇప్పుడు మా గురువు గారు దీక్షితులు గారు బాయ్కాట్ చేశాడు ఆయన్ని. నేను అందుకే బాయ్కాట్ చేశాను. కానీ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని ఆయన ఉండగా. చివరికి ఆయన ఒకసారి మేము ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ఆయన పిలిచి ఆయన గౌరవించాం కూడా. అక్కడ కస్తూర్బా నేచర్ క్యూర్ హాస్పిటల్ శివరాంపల్లిలో పెట్టాము. అవును. అక్కడ అక్కడ ఒక వర్క్షాప్ క్యాంప్ పెట్టాము. అప్పుడు ఆయన కూడా పిలిచాము. ఆయన అప్పుడు చెప్పాడు, ఇట్లా నేను చెప్పాను, నీకే హార్ట్ అటాక్ వస్తే మరి మీ శిష్యుడి సంగతి ఏంటని. సో ఇది తా చెడ్డ కోరితే అన్నమంతా చెరిచిందని సామెత. అది ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. అందుకే మేము వదిలేసాం దాన్ని, ఏమైనా కానీ అని చెప్పి. ఐఎమ్ ది 1974లో అక్కడ క్లాస్ పెట్టాం. ఓకే. దానికి మా గురువు గారే మొదలెట్టాడు. ఈయన సెక్రటరీ, ఆర్గనైజర్ ప్రవీణ్ కప్పాడి. అంటే ఆయనకి ఏమి రాకపోయినా ఆయన ఒక ఆసనం వేసి చూపించలేడు. మయూరాసనం ఏమంటే చేయలేడు. హ్మ్. సో అట్లాంటి వాడు, అంటే ఆ డిమాన్స్ట్రేటర్స్ ని పెట్టి, బ్రిజ్భూషణ్ పురోహిత్ని వాళ్ళని వీళ్ళని పెట్టి నడిపించేవాడు. సో ప్రజలకు ఉపయోగం జరిగింది. కానీ రూల్స్ పాటించాలి కదా. ఇష్టం వచ్చిన డబ్బు కోసం కక్కుర్తిపడి రూల్స్ బ్రేక్ చేయకూడదు. రామ్దేవ్తో కూడా అదే ప్రాబ్లం. రామ్దేవ్ వేరే ప్రాబ్లం. అదేంటంటే అతను టీవీ మీద చెప్తానంటాడు. ఒకేసారి 50,000 మందికి చెప్తానంటాడు, హాల్లో పెద్ద గ్రౌండ్ లో కూర్చొని. అట్లా రాదు అట్లా చేస్తే. సో అందుకే మేము మా గురువుల్ని దీక్షితులు గారి గురించి ముందే విన్నారా మీరు?
తెలీదండి. మన దీక్షితులు గారు తెలీదు. దీక్షితులు గారే అక్కడ పెట్టింది 74లో. దీక్షితులు గారు మా గురువు గారు అక్కడ క్లాస్ మొదలెట్టింది 74లో. అయ్యప్ప నేను కూడా దీక్షితులా? నేర్పేవాడిని. అయ్యప్ప దీక్షితులు ఇప్పుడు వాడు కాదు, ఆయన ఎన్నో వందల సంవత్సరాల కిందటి వాడు. ఈయన సూరి రాఘవ దీక్షిత్. సూర్యరావు విన్నానండి, పేరు విన్నాను. సో ఆయన అక్కడ క్లాస్ పెట్టింది, నేను ఆయనకి రైట్ హ్యాండ్ని. సో నేను నేర్పి అక్కడ అనేక బ్యాచ్లు నేర్పాను. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఈ బ్రిజ్భూషణ్ పురోహిత్ వీళ్ళు. ఇతను కూడా మా దగ్గర నేర్చుకునేవాడే ఒకప్పుడు. తర్వాత అతను తనను తాను గురువుగా డిక్లేర్ చేసుకుని గురువు గారిని పంపించేసాడు అక్కడి నుంచి. అది ప్రాబ్లం. అది కమ్యూనిటీ ప్రాబ్లం కూడా వచ్చింది. వాళ్ళకి ఓన్లీ వాళ్ళ ఓన్ కమ్యూనిటీ వాళ్ళు కావాలి. బాగుపడ్డారు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళే కావాలి వాళ్ళకు. మా గురుగారు తెలుగు బ్రాహ్మణు, వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళ గుజరాతీ వాడే కావాలి. వాడు ఎవడైనా సరే, వాడు ఎన్ని తప్పులు చెప్పినా సరే డజన్ మ్యాటర్. వాడికి ఏం రాకపోయినా సరే డజన్. అంటే నాకు ఈ విషయం తెలియదండి. అంటే అయినా కూడా నేను 8, 9 వరకు చేస్తూ ఉండేవాడిని. మీరు చెప్పారు 8 గంటల వరకు ఆఫ్ చేయాలని. అంటే అవును. లేట్‌గా పడుకున్నప్పుడు కొద్దిగా లేట్‌గా లేసి 9, 10 వరకు కూడా యోగా చేస్తుండేవాడిని. లేట్గా పడుకోకూడదండి. ఎన్ని గంటలకు పడుకుంటారు మీరు? నేనా 10, 11 అవుతుందండి. 10ంటికి పడుకోండి. నెక్స్ట్ ఎవరో వచ్చారు? ఎవరండి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు? మెసేజ్ పెట్టారు. నేను రామకృష్ణ అండి. నేను స్నానం చేసి పాలు తాగి వచ్చానండి, రెస్ట్ తీసుకొని. ఎలా ఉంది ఇప్పుడు? చాలా లైట్గా ఉందండి. బాడీ మ్మ్. తేలిపోతుంది ఒకటి, మ్మ్. కాకపోతే నిద్ర వస్తుంది ఇంక. అవును, నిద్ర వస్తుంది. కానీ పాలు తాగారు, నిద్రపోతే నోట్లోకి వస్తాయి పాలు. కాబట్టి కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వండి. అలానే చాలా బాగుంది, లైట్గా ఉంది బాడీ. మ్మ్. వెదర్ తల తేలిపోతుంది, తల బరువు లేకుండా ఏమంటారు, లైట్ అయిపోయింది ఊగుతున్నట్టు. అదే కొత్త బాడీ. ఆ, ఎవరిదో మన బాడీ కాదు, ఎవరి బాడీ మనకి వచ్చింది. అవునండి, అలా ఉంది నిజంగా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్టబుల్గా ఉంది. ఇది మీరు 10 రోజులు 15 రోజులకు ఒకసారి చేయొచ్చు, లేదా నెల రోజులకు ఒకసారి మినిమం 15 వన్స్ ఇన్ ఏ వీక్ కూడా చేయొచ్చు. మీకు అవసరాన్ని బట్టి, మీ ఫీలింగ్ బట్టి మీకే తెలుస్తుంది. ఇప్పుడు గదిగంట చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అంటే బాడీ లోపల ఇంప్యూరిటీస్ ఎక్కువైపోతే మీకు హెవీనెస్ వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ షట్కర్మలు అనేవి అందుకే క్లీన్ చేయడానికి పెట్టింది. క్లీన్ చేస్తే హాయిగా ఉంటుంది. రమణ గారు, మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఆ, ఎవరండి? నా పేరు రమణ గారు. అయిపోయిందా? అయింది గురుగారు. నేను మొదటిసారి చేయడము. అంటే వామిటింగ్ అంటే బాగా భయము. ఎందుకంటే నాకు బాగాలేకుండా వచ్చినప్పుడు వామిటింగ్ అవుతూ ఉంటుంది. అడ్మిట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మొదటిసారి ఇలా మామూలుగా వామిటింగ్ చేసుకొని, అంటే యోగా చేస్తూ వామిటింగ్ విన్నాను, కానీ మొదటిసారి చేయడము. నా తలంతా 3 వైపుల నుంచి వింతగా ఉంది. పాలు దగ్గర పాలు దగ్గర పాలు స్నానం తాగాను. చేసి పాలు దగ్గర. స్నానం చేసి పాలు తాగాను. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది గురుగారు. తల 3 వైపుల నుంచి వింతగా లాగుతుంది. నిద్రపోవాలనిపిస్తుంది కదా, కానీ పాలు దగ్గర నిద్ర పట్టదు. కానీ నోట్లోకి వస్తాయి పాలు. కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వండి, కూర్చొని మాట్లాడండి, లేదా రిలాక్స్ అవ్వండి, వినండి. సో చాలా సంతోషం. మీకే కదా ప్యాంక్రియాటైటిస్ అనేది? అవును గురుగారు. ఇప్పుడు అదేం ఎక్కువగా లేదా మీకు? లేదు గురుగారు. ఒక 1.5 సంవత్సరం నుంచి ఎప్పుడు అడ్మిట్ అవ్వలేదు. అది ఎందుకు వస్తుందండి అసలు? అంటే నాకు జెనెటిక్స్ అని చెప్పారు. కొంతమందికి తాగుడు వల్ల వస్తుంది. కొంతమందికి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే అవి ప్యాంక్రియాస్‌కెళ్ళి వస్తుంది. నేను 10థ్ క్లాస్ అప్పుడు గాల్ బ్లాడర్ అనుకోని డాక్టర్స్ తీసేశారు ఆపరేషన్ చేసి. ఆ తర్వాత కూడా నాకు తగ్గలేదు. మళ్ళీ మళ్ళీ అడ్మిట్ అవుతూ ఉండినా. ఆ తర్వాత జెనెటిక్స్ అని చెప్పారు. అదంతా మనకి సంబంధం లేదు. మనం
యోగాభ్యాసం కరెక్ట్గా చేస్తే మనకు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గురుగారు. ఆరోగ్యం అనేది మన జన్మ హక్కు. ఓకే, ఉమ్. ఏవేవో చెప్పి ఏవేవో చేసి ఈ అలోపతి వాళ్ళు నానా యాగి చేస్తారు, ఉన్నదాన్ని కాంప్లికేట్ చేసేసి ప్రాణం పోయేంత వరకు తీసుకెళ్తారు. మీరు ఇంకా ప్రాణంతో ఉన్నారు, అందుకే ఐఎమ్ కంగ్రాచులేటివ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో హడావిడి చేసి అందరిని అట్రాక్ట్ చేసి పెద్ద పెద్ద టెస్టులు చేసి పెద్ద పెద్ద ఖర్చులు, అంటే 1,50,00,000 70 లక్షలు కోటి రూపాయలు, అంటే వీడికి ఎంత సత్తా ఉంది వాడికి తెలిసిపోతుంది, ఇన్సూరెన్స్ ఉందా లేదా. సో దాన్ని బట్టి మాక్సిమం స్క్వీజ్ చేసేయాలన్నమాట. అవును. అది స్క్వీజ్ చేసే ప్రాసెస్ లో మనిషి బతుకున్నా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు. గురుగారు అలానే ఉండింది స్టార్టింగ్ లో 2-3 హాస్పిటల్ అట్లే ఉండింది. సో మీరు చాలా అదృష్టం వల్ల యోగ మార్గంలోకి వచ్చారు. యోగా ఉంటే రోగాలు లేదు, ఎందుకంటే ఆర్ లేదు, వై వచ్చేసింది కాబట్టి ఆర్ వెళ్ళిపోయింది లేదు. సో ఎటువంటి రోగమైనా సరే తక్కిన నయమైపోతుంది అన్నీ చేస్తే యోగాలు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. మీరు మినిమం వన్స్ ఇన్ 15 days చేయండి, వీలైతే వన్స్ ఇన్ 10 days ఎట్లా చేయండి. అలాగే దీంతో మీకు సగం ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది. అలాగే గురుగారు. ఇంకెవరండి? భానుచంద్ర గారు. నమస్కారం గురు ఆ, నమస్కారం గురుగారు. నా భానుచంద్ర గురుగారు నా పేరు. ఆ, నేను కూడా అయిపోయిందా? అయిపోయింది గురుగారు. నేను చెప్పినట్టు చేశాను. వామిటింగ్ కూడా అయిపోయింది. 80% 90% వచ్చినట్టు అనిపించింది. అది స్నానం మిగిలింది చేసి ఇంకా. పాలు తాగాను. వెరీ గుడ్. అది ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది 20%, డోంట్ వరీ. సార్ ఓకే. అర్థమైందా? అలా బాడీ అర్థమైంది. బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది 20%, మినిమం 20% అబ్జర్వ్ చేసుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్. సో ఓకే. ఇప్పుడు పాలు తాగిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? లైట్ గా ఉంది గురు, చాలా లైట్ గా ఉంది. బాడీ తేలిక అనిపిస్తుంది. కంఫర్టబుల్ Very గా good. ఉంది. చాలా బాగుంది. వెరీ గుడ్. కొత్త బాడీ, మీ బాడీ కాదు, ఎవరి బాడీయో మీకు వచ్చింది వాళ్ళ. అవును అవును, ఏదో బరువు దిగిపోయినట్టుగా అనిపిస్తుంది బాగా. సినిమా హీరోలు ఉంటారు కదా, వాళ్ళ బాడీ వచ్చి ఉంటుంది మీకు. అదే మంత్లీ ఒకసారి చేసుకోవాలనే సంకల్పం వచ్చింది గురుగారు. ఇది బాగుంది, చాలా బాగుంది. మంత్లీ ట్వైస్ Twice. ఆర్ థ్రైస్ కూడా చేసుకోవచ్చు. ఎంత బాగా చేసుకుంటే అంత మీకు ఆ ఫీలింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీకే తెలుస్తుంది కొన్నాళ్ళకి, అరే మనం గదికని చేస్తే బాగుంటుంది జలదౌతి అనేది మీకు అనిపిస్తుంది లోపల. అంటే బాడీలో హెవీనెస్ రావడం కానీ, ఇంప్యూరిటీస్ పెరిగిపోతే, అరే మనం చేసి చాలా రోజులు అయింది, మనం ఒకసారి చేద్దాం అనిపిస్తుంది. అనిపించినప్పుడు చేసేయటమే. అంటే అది వన్స్ ఇన్ వీక్ చేసినా కూడా తప్పలేదు. అంటే కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే వన్స్ ఇన్ 3 days కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆన్ ది సేమ్ డే ఫీవర్ 2 days పడిపోతుంది, తోటి ఆన్ ది సేమ్ డే ఆస్మా తగ్గిపోతుంది, ఆన్ ది సేమ్ డే అసిడిటీ, అల్సర్స్, గ్యాస్, ఇండైజెషన్ తగ్గిపోతుంది. సో మీకు అనిపిస్తుంది చేస్తూ ఉంటే, అంటే వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 15 days మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. సినిమా హీరోలాగా మీరు యూత్లోకి వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరండి? ధన్యవాదాలు. ఇంకా ఇప్పుడు ఎంతమంది అయినారండి? 4 ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎవరైతే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. కూర్చోవాలనుకోవడం కూర్చో. ఇవాళ ఏమి ఇంకా ఆసనాలు గీసనాలు ఏం చేయకూడదండి, ఎందుకంటే పాలు తాగేసాం కదా. పాలు తాగేసిన తర్వాత ఏ ఆసనాలు చేయకూడదు. అట్ ది మోస్ట్ మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. అన్నట్టు వెళ్ళిపోయే ముందు ఒక మాట మీకు అందరికీ, మీరు మామూలు భోజనం చేయొచ్చు ఒక అరగంట అయిన తర్వాత ఎప్పుడైనా సరే, కానీ మజ్జిగ పెరుగు మటుకు ఇవాళ నిషిద్ధం. ఓకే, అందరికి అర్థమైందండి? అవునండి, అర్థమైంది. సో అది ఇవాళ ఒక్కరోజు మజ్జిగ పెరుగు నిషిద్ధం, మిగిలిన మామూలు భోజనం చేయొచ్చు. సో మామూలు భోజనం అంటే ఏంటంటే సాత్వికమైనటువంటి భోజనం చేయాలి. మరి ఎక్కువగా మసాలాలు అవి తింటాం మంచిదిగా, దానివల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. నూనె,
ఈ ఆయిలీ ఫుడ్స్, వేపుళ్ళు, పెద్ద డీప్ ఫ్రై అంటారు చూసారా, సమోసాలు లాంటివి ఆ నూనెలో ముంచి ఇలాగా నూనె ఉడుకుతూ ఉంటే పైకి లాగి, అలాంటివన్నీ అస్సలు మంచిది కాదు. అసలు ఇవాళే కాదు, అసలు ఎప్పుడూ కూడా అలాంటివి తినకూడదు. డీప్ ఫ్రై ప్లీజ్ అవాయిడ్. అంటే ఆయిల్లెస్ ఫ్రై ఉంటే అది పర్వాలేదు. ఆయిల్లెస్ ఫ్రై ఇప్పుడు మధ్య చేస్తున్నారు, కొన్ని మెషిన్స్ వచ్చాయి. బట్ ఆయిల్ తోటి చేయడం, ఆయిల్ ఏంటంటే కొలెస్ట్రాల్ పెంచేస్తుంది. ఎంత ఆయిల్ తగ్గిస్తే మీకు అంత మంచిది. సో మీకు ఆల్రెడీ ఫుడ్ గురించి చెప్పాను, రైస్ మార్చేయాలి, దేశీ రైస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చారు? మురళి కృష్ణ గారు. కృష్ణ గారు మెసేజ్ పెట్టారు సార్. ఎవరు? గారు మీరు ఏమని? రీడ్ అవుట్ చేయండి. పురుషోత్తమ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని సార్కి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మురళీకృష్ణ గారు, గురుజీ, ఐ డిడ్ నాట్ డూ దిస్ క్రియా యాజ్ ఐ హ్యావ్ హై బీపీ. ఐ హ్యావ్ నోటెడ్ ఓకే ఫైన్ ఓకే ఫైన్ అని చెప్పండి. అదర్ మురళీకృష్ణ ఫ్రెండ్స్. గారు ఫైన్. ఓకే, ఇప్పుడు ఎవరు? పురుషోత్తం గారు. గురుభ్యో నమః. గురూజీ నేను చేశాను, ఆ. లైట్ గా కొంచెం బ్లడ్ వచ్చింది వామిటింగ్ లో. అది మీ గోడ వల్ల, మీ గోడు గుచ్చుకోవడం వల్ల వచ్చింది. సరే అయిపోయిందా? తర్వాత అయిపోయింది కదా, ఏం లేదు కదా? అయిపోయింది, ఇంకేం లేదు. స్నానం కూడా చేశాను, పాలు కాల్చుకుంటాను, తాగుతాను. వెంటనే తాగేసిరండి. తాగేసిన తర్వాత మాట్లాడదాం. అంటే అది చాలా వేడి పాలలో తేనె కలపకూడదు. సరే. వేడి చల్లార్చిన తర్వాత ఒక స్పూన్ తేనె కలిపేసి ఒక గ్లాస్ పాలు తాగేసి వచ్చి తర్వాత మాట్లాడండి. సరే. చెప్పండి. ఇంకా నెక్స్ట్ మనం ఇందాక ఏం మాట్లాడుతున్నాం, ఇది ఈ ఆహారం గురించి. ఆయిల్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కొలెస్ట్రాల్ ఆయిల్ వల్లే వస్తుంది. ఆయిల్ వాడాలి ఆయిల్ అనేది ఇంతకుముందు కూడా చెప్పాను. మస్టర్డ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వాడాలి. ఆవ నూనె కానీ, నువ్వుల నూనె కానీ వాడాలి. వేరే ఆయిల్స్ వాడకూడదు. పల్లి నూనెలు అవన్నీ వాడకూడదు. అవి వాడితే ఇంకాస్త ఎక్కువ అవుతుంది కొలెస్ట్రాల్. సో ఏ రైసులు తినాలి అది కూడా చెప్పాము. లేదా ఆల్రెడీ మీరు మిలెట్స్ తింటుంటే మిలెట్స్ మంచిదే. రైస్ అంటే దేశీ రైసులు తినాలి. సోనా మసూరి మంచిది కాదు. ఆ దంపుడు బియ్యం అయినా సరే, ఒకప్పటి రైస్ అయినా సరే, ఆ బ్రీడే మంచిది కాదు. మీరు నవారా కానీ అవి కొద్దిగా కాస్ట్లీ అయినా కూడా దే ఆర్ వర్త్ ఇట్. దేశీ రైస్లో వైట్ కూడా ఉన్నాయి. మైసూర్ మల్లిగా చాలా తేలిగ్గా అరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఎవరండి? ఇంకెవరు హ్యాండ్స్ రైజ్ చేయలేదు. నమస్కారం గురువు గారు. చెప్పండి. ఇది నేను ఫస్ట్ టైం చేయడం అన్నట్టు, ఇప్పుడే, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇట్లా థ్యాంక్ యూ. వామిటింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా నోస్ లో నుంచి కూడా వచ్చినట్టు అనిపించింది, అంతే. మంచిదే. ఐస్ నుంచి కూడా వస్తాయి. మంచిదే, తప్పేం లేదు. అదే భయం అయితే ఫస్ట్ టైం కదా, మీరు అట్లా ఏది కాదు. అవి అవన్నీ మామూలే. అవి వస్తేనే మంచిది. అవి కూడా క్లీన్ అయిపోయింది. ఓకే. అయితే ఇంకా స్నానం చేయలేదండి. యాక్చువల్లీ నేను కొంచెం ఫస్ట్ లేట్గా చేసిన అన్నట్టు స్టార్ట్ చేయడము, వాటర్ పెట్టుకున్నవన్నీ. ఓకే, వెళ్ళి స్నానం చేయండి. తలకు వేయి చేయకూడదు. భుజాల వరకు స్నానం చేసి పాలు తాగేసి తేనె వేసుకుని పాలు తాగండి. మరీ వేడి పాలు కాదు, కొంచెం చల్లార్చిన పాలలో ఒక స్పూన్ తేనె వేసుకుని కలిపి తాగేసి రండి, తర్వాత మాట్లాడు. ఓకే అండి. ఇందాక ఎవరండి నాతో గాంధీ జ్ఞాన మందిర్ గురించి మాట్లాడింది? ఆయన పేరేంటి? స్వామి గారండి, శ్రీనివాస స్వామి. ఉన్నారా? ఉన్నానండి, ఉన్నాను లైన్లో. అంటే ఏం జరిగిందో మీకు ఇంకా వివరంగా చెప్దామని. 74లో మా గురువు గారు దీక్షులు గారు, నేను, ఆయన రైట్ హ్యాండ్ అక్కడ మొదలెట్టామండి క్లాసులు. ఈయన మన ప్రవీణ్ కప్పాడియా, గుజరాత్ అసోసియేషన్ సెక్రటరీ, మా శిష్యుడే కాబట్టి ఆయన పెట్టాడు.
ఆయన నేర్చుకున్నాడు మా దగ్గర. అట్లా చాలా ఏళ్ళు నడిచిందండి. సో మా గురువుగారు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, అంటే ఇప్పుడు తెనాలి వెళ్ళి, ఒంగోలు వెళ్ళి, నేను కూడా వెళ్ళేవాడిని ఆయనతోటి. ఇట్లా అన్ని చోట్ల ఆయన కేంద్రాలు పెట్టాడండి. కర్నూలులో ఉంది, ప్రతి ఊళ్ళో ఉందన్నమాట. ఆకివీడులో ఉంది. ఆయన వెళ్ళి అక్కడ నెల రోజులు క్యాంప్ పెట్టి అక్కడ అందరికి నేర్పి అక్కడ ఒక టీచర్ని పెట్టేసి వెనక్కి వచ్చేవాడు. అలాంటి కేంద్రాలు 100 పైన ఉన్నాయండి. సో ఈ గాంధీ జ్ఞాన్ మందిర్ సెంట్రల్ గా ఉండేదండి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నేర్పేవాడు, ఆయన లేనప్పుడు నేను నేర్పేవాడిని. మీరు కూడా నేర్పారండి గాంధీ మందిర్లో? అదే చెప్తుంటా, కూడా ఉంది. ఆ బుక్లో నా బ్యాచ్ ఫోటో ఉంది. నా గడ్డంలో నేను కూర్చున్నాను. చుట్టూరా 40 మంది ఉన్నారు. అదొక బ్యాచ్. ధ్యానముద్ర ఉన్నప్పుడు ఫోటో చూశా నేను. మీరు పెట్టారు పోస్టింగ్ లో. అది కాదు, ఇంకా ముందుకెళ్ళండి. ఇంకా ముందుకెళ్తే అక్కడ గ్రూప్ ఫోటో ఉంటుంది. అవును. ఆ గ్రూప్ ఫోటోలో గాంధీ జ్ఞాన్ మందిర్ అని రాశాను కూడా, ఆ ఫోటో అని చెప్పి. బ్యాచ్ ఫోటో అది. చెప్పారండి మీరు? ఏ ఇయర్ లో చెప్పారు? చెప్తాను. మీరు చెప్పేది మీరు జాగ్రత్తగా వింటే మీకు ప్రశ్నలు అవే చెప్తున్నాను నేను. మీరు ఇంటరప్ట్ చేయకుండా 74లో మొదలెట్టాము. సో 74లో అప్పుడే కట్టారు ఆ గాంధీ జ్ఞాన్ మందిర్. సో ఈయన గుజరాత్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అది గుజరాతీస్ కట్టారు. గుజరాతీస్, మార్వాడీస్, లూనియా అని ఒక అతను ఉన్నాడు, సురేంద్ర లూనియా, వాళ్ళు కట్టారు అది. సో అక్కడ ఇది మొదలెట్టాము. మా గురువు గారు సూర్యరాఘవ్ దీక్షితులు గారు, వారికి రైట్ హ్యాండ్ నేను. అప్పుడు ఇతను ఆర్గనైజర్, సెక్రటరీ కాబట్టి మా దగ్గర నేర్చుకున్నాడు. మాతో పాటు అన్ని ఆర్గనైజ్ చేసాడు. మేము నేర్పేవాడు, ఆయన ఆర్గనైజ్ చేసేవాడు. చాలా మంచి రిలేషన్షిప్ డెవలప్మెంట్, తర్వాత అది సెంటర్ డెవలప్మెంట్ ఒక 10 సంవత్సరాలు జరిగిందండి. సో మధ్యలో ఏమైందంటే, నేను అదే మా గురువు గారు వేరే ఊళ్ళకి వెళ్ళి వేరే సెంటర్స్ పెట్టి వస్తుండేవాడు. నాకు చెప్పా కదా, మీరు ఉన్నారు ఇందాక. అలా ఆయన వెళ్తూ వస్తుండేవాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను చెప్పేవాడిని. తర్వాత నేను బాంబేకి వెళ్ళిపోయాను. ఇది ఐఐటి బాంబేకి వెళ్ళిపోయాను ఎంటెక్ చదవడానికి. సో అప్పుడు నేను ఇక్కడ లేను. అప్పుడు ఏం జరిగిందో నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత అంటే అప్పుడు కూడా ఏం జరగలేదు. 76 to 78 నేను బాంబే ఐటీలో ఉన్నాను. 74లో మొదలెట్టాం కదా, 76 to 78 నేను బాంబే ఐటీలో ఉన్నాను. ఇక్కడ ఎంత బాగానే ఉంది. ఆ తర్వాత 79లో నేను వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సిఎంసిలో జాబ్ చేశాను. అప్పుడు కూడా వెళ్ళి అది ఆ ఫోటో 79 అనమాట, 79, 80. సో అప్పుడు నాకు గడ్డం కూడా ఉండేది. ఈ ప్రవీణ్ కప్పాడియా మా లైక్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లవాడు, అప్పుడు అతనికి ఏం రాదు. సో అట్లా ఉన్న పరిస్థితి. 81లో నేను అమెరికాకి వెళ్ళాను. సో అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళందరూ ప్రవీణ్ కప్పాడియా మొత్తం గ్యాంగు ఎయిర్పోర్ట్కి వచ్చి నానా హంగామా ఫేర్వెల్ అంతా ఇచ్చారు. మేమంతా ఒకే క్లోజ్ నిట్ ఫ్యామిలీ కింద ఉన్నాము. 81లో నేను అమెరికాలో వెళ్ళి అమెరికాలో నేర్పేవాడిని. అమెరికా 81, 82, 83, 84 వరకు అమెరికాలో ఉన్నాను, కాలిఫోర్నియాలో. ఆ కాలంలో ఇక్కడ ఒక గొడవ జరిగింది. అదేంటంటే ఈయన మా గురువు గారితో ఫైట్, ఈ ప్రవీణ్ కప్పాడియా. సో అది డబ్బుల విషయంతో ఫైట్. డబ్బులు బాగా చేసుకోవాలి కమర్షియల్గా అని మా గురువు గారిని ఆయన అక్కడి నుంచి పంపించేశాడు. సో అది ఆయన అప్పుడు గురువు గారు ఈయన బాయ్కాట్ చేశాడు. వేరే శిష్యులందరికీ చెప్పి ఇతని దగ్గరికి వెళ్ళకూడదు, గాంధీ జ్ఞాన్ దగ్గరికి వెళ్ళకూడదు అని బాయ్కాట్ చేశారు. తర్వాత కొందరు ఎవరైతే అతని కింద వర్క్ చేసేవాళ్ళు డిమాన్స్ట్రేటర్స్గా, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నానా బాధలు పెట్టి, సో వాళ్ళందరూ హంగర్ స్ట్రైక్ కూడా చేశారు దాని ఎదురుగా ఒక టెంట్ వేసి. సో ఇవన్నీ జరిగాయి. తర్వాత ఒక అమ్మాయి జ్యోతి అని యోగా టీచర్ ఉండేది. ఆ అమ్మాయితోటి ఇతను పబ్లిక్గా ముద్దు పెట్టుకోవడం, కాలించుకోవడం కూడా చేశాడు. అవన్నీ చూసి చాలా కోపం వచ్చింది గురువులకి కానీ, వాళ్ళ ఆవిడకి కానీ, అండ్ ఇతరులకు కూడాను. సో అతను చాలా ఎక్కువ చనువు తీసుకుని అలా ఉండేవాడు అనమాట ఆడవాళ్ళతోటి. సో ఇదంతా అయ్యేటప్పటికి మా గురుగారు అక్కడికి వెళ్ళకూడదు, గాంధీ జ్ఞాన్ మందిర్, ఇప్పుడు మా స్వామీజీ ఉన్నాడు శ్రీలానంద భారతి, ఆయన ఆ ప్రాంతం వాడే, గుజరాత్ కచ్ వాడే. కానీ ఆయన చెప్పింది ఏంటి, గాంధీ జ్ఞాన్ మందిర్ కే బారే మే సోచనా జానా పాప్ హై అన్నాడు. సో అప్పటి నుంచి మేము దాన్ని వదిలిపెట్టేసి. సో నేను 84లో బ్యాక్ ఇండియాకి వచ్చి పూనాలో ఉండేవాడిని, టెల్కో పూనా.
సో ఆ తర్వాత 84లో అప్పుడప్పుడు వస్తుండేవాడిని. 86లో మళ్ళీ హైదరాబాద్కి ఎన్ఐసిగా పోస్టింగ్ వచ్చాను. ఇప్పుడే అప్పుడు నుంచి కూడా ఇక్కడ వెళ్ళకూడదు అని నేను మాకు యాక్చువల్గా నాకు అశోక్ నగర్లో కేంద్రం ఉంది. ఇప్పుడు నేను అశోక్ నగర్లోనే ఉన్నాను. గాంధీనగర్ ఇందిరా పార్క్ ఉంది కదా, సో అశోక్ నగర్లో కేంద్రం ఉంది. అక్కడే నేను చాలా ఏళ్ల బట్టి చెప్పాను. అక్కడ కొన్ని వేల మంది కంటే టాప్ అఫీషియల్స్ కూడా నేర్చుకున్నారు. వైస్ ఛాన్సలర్స్, జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్, ఉస్మానియా వైస్ ఛాన్సలర్, రావాడ సత్యనారాయణ, టిఆర్ దాస్. సో నేను వెళ్ళడం మానేశాను. అప్పుడు డిమాన్స్ట్రేటర్స్ పెట్టి నడిపేవాడు. ఈయనకి ఈ ఆసనాలు రావు, వాళ్ళ చేత చేయించేవాడు. మా కాన్సెప్ట్ ఏంటంటే గురువే చేయాలని, అంతేగాని ఇంకోటి ఎవడో పెట్టి నేను గురువు నేను చెప్పుకోవడం అదంతా తప్పు. సో ఇట్లా అలాంటివన్నీ చేసి డబ్బే ప్రధానం అనమాట. మింటింగ్ మనీ, ఈ మింటెడ్ మనీ పర్చేస్డ్ అపార్ట్మెంట్స్ ఇన్ బాంబే. సో అదంతా అయిపోయిన తర్వాత మా గురువు గారు 2000 వరకు బతుకున్నాడు. సో ఫైనల్గా ఆయన మేడం గారు రావడం లేదండి. నెట్ ప్రాబ్లం వచ్చినట్టుందండి గురువు గారికి. వసుంధర మేడం గారు. ప్రాబ్లం అయింది. మేడం గారు సార్ది గురువు గారిది నెట్ ప్రాబ్లం ఉన్నట్టున్నది కదా. అదే మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ కూడా వస్తుంది కదా, అవును అవును. జాయిన్ అవుతారు. ఓకే. ఎవరైనా ఉన్నారండి షేర్ చేసుకోవాల్సిన వాళ్ళు? హ్యాండ్స్ రైజ్ చేయండి. రికార్డింగ్ ఆపేసి పెట్టండి. రికార్డింగ్ ఆపేయండి మేడం. హలో ఏమండి, వినపడుతుందా? మధ్యలో బ్రేక్ వినపడుతుందండి. కనపడుతుందా లేదా? వినపడుతుందండి, కనపడ్డా.